బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మీతో 2 నిమిషాల కార్యక్రమం ఖురాన్ యొక్క సందేశం. సోదరులారా, సోదరిమణులారా, ఈ రోజున దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 148వ వాక్యం, దీని గురించి మనం తెలుసుకుందాం. సృష్టి ప్రభువు అల్లాహ్, దైవం, సృష్టికర్త ఇలా తెలియజేస్తున్నాడు: వలికుల్లి విజ్హతుం హువ మవల్లీహా ఫస్తబికుల్ ఖైరాత్. ప్రతి ఒక్కరికి ఒక దిక్కు ఉన్నది, అతడు దాని వైపునకు తిరుగుతాడు. అయితే మీరు మంచి పనుల్లో మిన్నగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీరంతా ఎక్కడున్నా సరే అల్లాహ్ మిమ్మల్ని కనుక్కుంటాడు. ఆయన శక్తికి అతీతమైనది ఏది కూడా లేదు. ఆశలారా, చాలా అద్భుతమైనటువంటి వాక్యాన్ని సృష్టి ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రతి ఒక్కడికి ఒక మార్గం ఉంటుంది, ఒక దిక్కు ఉంటుందంటే తాను ఏదైతే తాను తలుస్తాడో, ఏదైతే కరెక్ట్ అనుకుంటాడో, ఏదైతే సత్యం అని చెప్పేసి అనుకుంటాడో దాని వైపునకు అతను వెళ్తూ ఉంటాడు. అయితే అది సరైనటువంటి దిశలో వెళ్తుందా, సరైనటువంటి మార్గాన్ని చూపిస్తుందా, సరైనటువంటి గమ్యానికి తీసుకుని వెళ్తుందా లేదా అన్నది అతను తప్పనిసరిగా పరిశీలన చేసుకుని దానిలో వెళ్ళాలి. అతను ఏదో పరణావాలు చెప్పారు, లేకపోతే నాకు నచ్చింది ఇది అని చెప్పేసి అతను వెళ్ళాడు అనుకోండి, ఒకవేళ అది సరైనటువంటి మార్గం కాకుండా, సరైనటువంటి గమ్యం కాకుండా ఉన్నట్లయితే అతను అల్టిమేట్గా నష్టపోయేది మాత్రం అతనే. దైవం ఇక్కడ తెలియజేసే విషయం ఏమిటంటే, ప్రతి ఒక్కరికి ఒక దిక్కు ఉంటుంది, ఒక మార్గం ఉంటుంది, కొన్ని పనులు అతను చేసుకుంటూ వెళ్తుంటాడు. అయితే మీరు ఫస్తబికుల్ ఖైరాత్, మంచి పనుల్లో ఒకరిని మించి ఒకరు మరి ముందుకు పోవడానికి ప్రయత్నం చేయండి అంటున్నారు. సహజంగా మనము ఒకరిని మించి ఒకరు ఎందులో మించిపోవడానికి ప్రయత్నం చేస్తాం? ఇక్కడ సంపదల్లో, లేకపోతే పాస్తుల్లోనో, లేకపోతే పేరు ప్రఖ్యాతుల్లో, ఈ విధంగా మనము ఒకరిని మించి ఒకరు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ దైవం ఇక్కడ తెలియజేసే విషయం, మంచి పనుల్లో మీరు ఒకరిని మించి ఒకరు మించిపోవడానికి ప్రయత్నం చేయండి. మరి మీరంతా ఎక్కడ ఉన్నా సరే దైవం మిమ్మల్ని కనుక్కుంటాడు. పలానాది నేను చాలా సీక్రెట్గా చేస్తున్నాను కదా, ఎవరు చూడడం లేదు కదా, దైవం దృష్టిలో ఉంటుందా లేదా అన్న ఆలోచన వద్దు. ఎందుకంటే ఆయన అన్నింటికీ కూడా అతీతంగా ఉండేవాడు. మహాశిలారా, చీమ చిట్టుక్కమన్నా కూడా ఆ శబ్దము ఆ సృష్టికర్తకు తెలుస్తుంది. కాబట్టి మనము బహిరంగంగా చేసినటువంటి సత్కార్యాలు కావచ్చు, లేకపోతే రహస్యంగా ఎవరికి కూడా తెలియకుండా చేసినటువంటి సత్కార్యాలు కావచ్చు, అన్నింటినీ కూడా ఆయన మరి కనిపెట్టుకుని ఉన్నాడు. ఆయన తప్పనిసరిగా దాన్ని ఆదరిస్తాడు. ఎందుకంటే ఆయన శక్తికి అతీతంగా ఏది కూడా ఇక్కడ లేదు. కాబట్టి సోదరులారా, సోదరిమణులారా, దైవం ఇచ్చినటువంటి ఏదైతే మనకి ఇస్తాడో, సంపద కావచ్చు, మరొకటి కావచ్చు, లేకపోతే మన జ్ఞానం కావచ్చు, వాటిని మనము మంచి పనుల్లో వినియోగించాలి. మంచి పనుల్లో ఒకరిని మించి ఒకరు మనం వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయాలి. సర్వే జనా సుఖినో భవంతు. వాఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. జజాకల్లాహు ఖైరన్.